హలో వెల్కమ్ టు బేబీ కిచెన్. ఇవాళ టమాటా రసం చేసుకుందామండి. ముందుగా బాండి పెట్టేసి 2 స్పూన్స్ కందిపప్పు అనేది వేసి దూరగా వేయించుకుందాం. మనం ఈ రసంలో కందిపప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ సీజన్లో అయినా బెస్ట్ అన్నమాట ఈ రసం. చూడండి, చల్లారి పెట్టుకుందాం. మిక్సీ జార్లోకి కందిపప్పు, మిరియాలు, 2.5 స్పూన్స్ ధనియాలు వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక 5-6 నుంచి 8-10 వరకు వెల్లిపాయలు వేసుకుందామండి. మెత్తటి పౌడర్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం, ఒక 2 చిన్న టమాటాల తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి తగినన్ని నీళ్ళు పోసుకుందాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు రెబ్బలు తుంచి వేసేసుకుందామండి. ఇప్పుడు మనం మెత్తగా పౌడర్ చేసుకున్న పౌడర్ అందులోకి వేసేద్దాం. మనం మొత్తం ఈ క్వాంటిటీకి ఈ పౌడర్ మొత్తం సరిపోతుందండి. వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, నేను కల్లుప్పు వాడుతున్నాను. చూడండి, వేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాము గిన్నెని. బాగా తెరల కాగాలండి రసం అనేది. రసం అయినా, పప్పుచారైనా, సాంబార్ అయినా తెరల కాగేంత వరకు కాచితేనే దాని రుచి అమోఘం అన్నమాట. చూడండి, ఇలా తెరల కాగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. నేను ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము వేసాను. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. నూనె కాగింది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు వేసానండి. కొంచెం వేగాక అందులోకి తగినంత పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం యాడ్ చేసుకొని ఈ తాలింపు అనేది ఆ తెరల కాగుతున్న దాంట్లోకి మనం వేసేద్దామండి. చూడండి, రసంలోకి యాడ్ చేసేస్తున్నాను. అది అబ్బా ఏమి స్మెల్ వస్తుందో అసలు. వాహ్! చూడండి, ఈ రసం ఏ సీజన్లోకైనా రసం ఉంటే చాలండి, అలా తినేయచ్చు అన్నాన్ని. కొంచెం కొత్తిమీర వేసుకొని అన్నంలోకి వేసేసుకుందాం. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నచ్చిందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.